తెలుగు కలర్ చిత్రాల తొలి సూపర్ స్టార్ శోభన్ బాబు 13వ భాగం. నవంబర్ 9, 1973 నాడు విడుదలైన డాక్టర్ బాబు చిత్రం నుండి డ్రైవర్ బాబు చిత్రం వరకు వరుస 100 కలర్ చిత్రాల్లో నటించిన తొలి తెలుగు హీరో హీమ్యాన్ శోభన్ బాబు. కేవలం 72 నెలల 3 రోజుల వ్యవధిలోనే వరుసగా విడుదలైన 33 కలర్ చిత్రాలు సతీ అనసూయ నుండి నాయుడుబావ వరకు, మధ్యలో బ్లాక్ అండ్ వైట్ చిత్రాలను మినహాయిస్తే గుంటూరులో డేట్ తిరిగి గుంటూరుకే కాకుండా ఏ కేంద్రానికైనా కలర్ చిత్రాలకు ఆల్ టైమ్ రికార్డు సృష్టించిన హీరో హీమ్యాన్ మాత్రమే. తెలుగు కలర్ చిత్ర చరిత్రలో ఒకే సంవత్సరంలో ఒకే హీరో నటించిన 3 కలర్ చిత్రాలు డైరెక్ట్గా 100 రోజులు, అది ప్రతి చిత్రం 3 కేంద్రాల్లో డైరెక్ట్గా 100 రోజులు ప్రదర్శింపబడటం హీమ్యాన్తోనే ప్రారంభం. 1974లో ఖైదీబాబే 3 కేంద్రాలు, అందరి దొంగలే 4 కేంద్రాలు, మంచి మనుషులు 10 కేంద్రాల్లో డైరెక్ట్గా 100 రోజులు ప్రదర్శింపబడింది. తెలుగు కలర్ చిత్ర చరిత్రలో కనీసం 3 కేంద్రాలలో రెగ్యులర్ షోలతో 100 రోజులు ప్రదర్శింపబడిన 12 చిత్రాలకు పట్టిన సమయం హీమ్యాన్ 32 నెలలు ఆల్ టైమ్ రికార్డ్. నటరత్న 43, నటశేఖర్ 50, నటసామ్రాట్ 62 నెలలు. తెలుగు కలర్ చిత్ర చరిత్రలో వరుసగా విడుదలైన 4 కలర్ చిత్రాలు 11 కేంద్రాల్లో డైరెక్ట్గా 50 రోజులు ప్రదర్శింపబడి 16 ఏళ్ల పాటు రికార్డ్. 1979లో హీమ్యాన్ నటించిన కార్తీక దీపం, జోదగాడు, మండేగుంటలు, గోరింటాకు. కేవలం 8 నెలల లేదా 252 రోజుల వ్యవధిలోనే నటించిన 5 టైటిల్ రోల్ చిత్రాలు కనీసం 4 కేంద్రాల్లో ప్రతి చిత్రం డైరెక్ట్గా 50 రోజులు ప్రదర్శించబడి ఆల్ టైమ్ రికార్డ్. 75 మేలో బాబు నుండి 76 జనవరిలో పిచ్చిమహారాజు వరకు. తెలుగు కలర్ చిత్ర చరిత్రలో సోలో హీరోగా ఒకే సంవత్సరంలో 6 మంది దర్శకులతో డైరెక్ట్ 50 రోజుల చిత్రాలు గల హీరోలు హీమ్యాన్ 8 దర్శకులు ఆల్ టైమ్ రికార్డ్. నటశేఖర్ 6 మంది దర్శకులు 78లో, మెగాస్టార్ 6 మంది దర్శకులు 1983.